Hello friends, very good morning to everyone. Welcome back to our channel, The Voice of Nursing Officers. ఎలా ఉన్నారు? Welcome back to our YouTube family. రీసెంట్గా MHSRB నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. 2050 నర్సింగ్ పోస్టులు అనేవి రిలీజ్ అయ్యాయి. MHSRB invites online application for the post of nursing officers for 2050 vacancies under the various departments of Government of Telangana. So, related to this notification, details about MHSRB 2024 notification about nursing officers vacancies and requirements and eligible criteria, each and everything related to the notification మనము ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో all eligible and interested male and female candidates can apply online application in MHSRB official website from dates 28/9/24 means in this month 28 September 28 నుంచి స్టార్ట్ అవుతున్నాయి అండ్ 14/10/2024 సెప్టెంబర్ 28 స్టార్ట్ అవుతున్నాయి అండ్ 14th అక్టోబర్ ఈవినింగ్ 5 PM వరకు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్లో ఉంటాయి. దెన్ ఆఫ్టర్ 5 PM ఆఫ్ అక్టోబర్ 14th ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి క్లోజ్ అవుతాయి. సో రిలేటెడ్ టు ది MHSRB నోటిఫికేషన్ సంబంధించింది బ్రీఫ్గా మనం ఇప్పుడు చూద్దాము. 2050 నర్సింగ్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 14th వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అండ్ నవంబర్ 17న CBT విధానంలో పరీక్ష జరుగుతుంది. ఎంపికైన వారికి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. 36,750 to 1,06,990 రూపీస్ అంటే పే స్కేల్ అనేది బేసిక్ పే స్కేల్ అనేది 36,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి GNM లేదా BSc నర్సింగ్. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 46 years ఏజ్ లిమిట్. పూర్తి నోటిఫికేషన్ మనము ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. బిఫోర్ డిస్కషన్ ఏ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎనీబడి హియర్ న్యూ టు దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ ఇన్ కామెంట్ సెక్షన్. దిస్ ఈజ్ నాట్ ఏ ఫస్ట్ క్లాస్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఇది ఫస్ట్ క్లాస్ కాదు మనది. ప్రీవియస్లీ మనం చాలా క్లాసెస్ డిస్కషన్ చేసాము. కావాలంటే ఎవరైనా ఈ ఛానల్ని న్యూగా వాచ్ చేస్తున్నట్లయితే ప్రీవియస్ క్లాసెస్ని ఫాలో అవ్వండి. MHSRBకి సంబంధించి మనం ఆల్రెడీ ప్రీవియస్లీ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్, ఇప్పుడున్న నోటిఫికేషన్ సబ్జెక్ట్స్ కూడా ప్రీవియస్ నోటిఫికేషన్ సేమ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ప్రీవియస్ క్లాసెస్లో నేను చెప్పాను. నాట్ ఓన్లీ సబ్జెక్ట్ related to the mock test and very important related to the each and every subject questions and answers. Each subject 100 questions అనేవి మనము డిస్కషన్ చేసాము. అండ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ థింగ్, మాక్ టెస్ట్. TS MHSRB మాక్ టెస్ట్ కండక్ట్ చేసింది ప్రీవియస్ నోటిఫికేషన్కి. ఆ నోటిఫికేషన్ మాక్ టెస్ట్ కూడా నేను ప్రీవియస్ క్లాసెస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆల్రెడీ కొంతమంది నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు, కొంతమంది క్లాసెస్ చెప్పమంటున్నారు. సో ప్లీజ్ డూ ఫాలో ప్రీవియస్ క్లాసెస్. అండ్ వన్ మోర్ థింగ్, చాలా మెంబర్స్ క్లాసెస్ ఫాలో అయిన వారికి జాబ్ వచ్చిందని నాకు కామెంట్ రూపంలో వాళ్ళ ఒపీనియన్ని, వాళ్ళ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకున్నారు. సో ఐఎమ్ ఆల్సో సో హ్యాపీ. ఈ క్లాసెస్ కొంతమందికి యూజ్ అవుతుంది అని తెలుసుకొని నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో రిలేటెడ్ టు ది 2024 మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ 2024లో రిలీజ్ చేసిన నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అని మనకు ఇన్ఫర్మేషన్ తెలిసిందే. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టెడ్ అండ్ క్లోజింగ్ డేట్ అండ్ ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా కండక్ట్ చేస్తున్నారు. అండ్ డిఫరెంట్ సెషన్లో కండక్ట్ చేస్తున్నారని మనకి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఇచ్చారు. ఇక నోటిఫికేషన్లోకి వెళ్తే ఫ్రెండ్స్, అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ క్వాలిఫైడ్ పర్సన్ ఆన్లైన్ బోర్డ్ వెబ్సైట్. అందరూ గుర్తుంచుకోండి, వెబ్సైట్ ఆన్లైన్ అప్లికేషన్ మనము సబ్మిట్ చేయడానికి వెబ్సైట్ అనేది ఇచ్చారు. అందరూ ఆ వెబ్సైట్లోనే క్లిక్ చేయండి. వేరే ఫేక్ కానీ ఫ్రాడ్ నోటిఫికేషన్స్ ఏది క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అందులో ఇవ్వకండి. MHSRB.telangana.gov.in అనేది క్లియర్గా ఇచ్చారు మనకు ఆన్లైన్ వెబ్సైట్. మనకు వెబ్సైట్ ఇది మనం క్లిక్ చేసినట్లయితే మనకు డైరెక్ట్ లింక్ ఓపెన్ అవుతుంది. సో ఇది ఆన్లైన్
వెబ్సైట్ లింక్ అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆన్లైన్ అప్లికేషన్ విల్ బీ స్టార్ట్స్ ఆన్ 28/9/2024. లాస్ట్ డేట్ ఫర్ ది సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ 14th 10/2024 5 PM. అక్టోబర్ 14th లాస్ట్ డేట్ ఉంటుంది ఫ్రెండ్స్. సర్వర్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో బిఫోర్ 14th ఆన్లైన్ అప్లికేషన్స్ మీరు అప్లై చేసేలా చూసుకోండి. ఇప్పుడు మీకు ఇన్ బిట్వీన్ చాలా టైం ఉంది. ఈ టైంలో మీరు ఏమేమి అప్లికేషన్స్ కావాలి మీన్స్ మనము అప్లై చేయడానికి ఏమేమి అప్లికేషన్స్ కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీక్ సెక్షన్ సర్టిఫికేట్స్ కానీ, అండ్ ఎస్పెషల్లీ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ కానీ, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ది సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ ఏమైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో నేను ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియోను లాస్ట్ వరకు వాచ్ చేయడానికి చూడండి. సో డీటెయిల్స్, పోస్ట్ వేకెన్సీస్ ఆర్ ఎలిజిబిలిటీ అండ్ పే స్కేల్. క్లియర్గా చూసుకున్నట్లయితే ఆల్ పోస్ట్ రిలేటెడ్ టు ది నర్సింగ్ ఆఫీసర్స్ డిపార్ట్మెంట్ ఈజ్ డిఫరెంట్. డిపిహెచ్ అండ్ డిఎంఈ, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆర్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో 1576 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ తెలంగాణ విద్యా విధాన పరిషత్ టీవీవీపీలో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 332. నెక్స్ట్ ఆయుష్ 61, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ 1, ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ పోస్టులు వచ్చేసి వేకెన్సీస్ 80. ఓవరాల్గా 2050 పోస్టులు ఉన్నాయి. నెంబరింగ్ 2050 పోస్టులు అనేది నాట్ ఏ పర్మనెంట్. ప్రీవియస్ బ్యాక్లాగ్ అంటే ప్రీవియస్ 2023 నోటిఫికేషన్ సంబంధించి 22లో రిలీజ్ అయిన నోటిఫికేషన్ సంబంధించి 2023లో కొన్ని బ్యాక్లాగ్స్ వేకెన్సీస్ ఉన్నాయి. ఆ పోస్టులను కూడా ఇందులో యాడ్ చేసే ఛాన్స్ ఉంది, ఇంకా వేకెన్సీస్ ఇంక్రీజ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పే స్కేల్ ఫ్రెండ్స్ 36,750. ఆల్రెడీ నేను ఇందాకే చెప్పాను న్యూస్ పేపర్లో వచ్చిన నోటిఫికేషన్ సంబంధించి మన పే స్కేల్ అనేది 36,000 నుంచి పే స్కేల్ అనేది ఉంటుంది. 2.4 క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. 2.4 పాయింట్ నెంబర్ క్యారీ ఫార్వర్డ్ ఖాళీలు మునుపటి రిక్రూట్మెంట్ల నుండి ముందుకు తీసుకురాబడ్డాయి. తాజా ఖాళీల కంటే ముందుగా అటువంటి ఖాళీలకు ఎంపిక అపాయింట్మెంట్ అనేది జరుగుతుంది. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. జాబ్ క్యాలెండర్ ప్రకారం అనేది నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? ప్రీవియస్ నోటిఫికేషన్లో 100 మార్క్స్ సంబంధించి 80 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేశారు. 20 మార్క్స్ ఎక్స్పీరియన్స్కి యాడ్ చేశారు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే అప్లికెంట్ విల్ బీ సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ 100 పాయింట్స్. 100 మార్క్స్కి సెలెక్ట్ చేయబడతారు. మ్యాక్సిమమ్ ఆఫ్ 80 పాయింట్స్ ఫర్ పర్సెంటేజ్ అంటే 80 పాయింట్స్కి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 20 పాయింట్స్ విల్ బీ అవార్డెడ్ సర్వీస్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రోగ్రామ్స్ ఆన్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్స్డ్ బేసిస్. సో 20 పాయింట్స్ అనేవి కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్స్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఆల్రెడీ ఇన్ సర్వీస్లో ఉన్నారో వారికి మార్క్స్ అనేవి యాడ్ చేయబడుతుంది. ప్రీవియస్ నోటిఫికేషన్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ నోటిఫికేషన్ కూడా సేమ్ 2023లో ఎలా నోటిఫికేషన్ రిక్రూట్ చేసుకున్నారో సేమ్ అదే నోటిఫికేషన్ మళ్ళీ రిలీజ్ చేశారు. మళ్ళీ డేట్ కూడా కరెక్ట్ చేశారు, అది అందరికీ తెలిసిందే. 6 months ఎక్స్పీరియన్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకొని ఉంటారో in government of Telangana hospitals or institutions programs are both contract and outsourced employees ఎవరైతే ఉన్నారో 6 monthsకి 2.5 మార్క్స్ ఫర్ ట్రైబల్ ఏరియాలో వర్క్ చేసేవారికి అండ్ 6 months సర్వీస్ ఎవరికైతే ఉందో ట్రైబల్ ఏరియా కాకుండా వేరే ఏరియాస్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వారికి 2 points అనేవి యాడ్ చేయబడతారు. పాయింట్స్ టు బీ గివెన్ ఫర్ ఓన్లీ కంప్లీటెడ్ 6 months అంటే ఎవరైతే 6 months కంప్లీట్ చేసి ఉంటారో వారికే 2 points కానీ 2.5 points కానీ యాడ్ చేయబడుతుంది. లెస్ దెన్ 6 months ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మార్క్స్ అనేవి యాడ్ చేయడం కుదరదు. పాయింట్ షెల్ బీ అవార్డెడ్ ఫర్ సర్వీస్ రెండర్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ అంటే తెలంగాణ స్టేట్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వారికి మాత్రమే మార్క్స్ యాడ్ చేయబడుతుంది అని క్లియర్గా ఈ నోటిఫికేషన్లో ఇచ్చారు. సో ఏ ఫార్మేట్లో మీరు సబ్మిట్ చేయాలి అండ్ ఏ ఫార్మేట్లో ఏ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలో మనం క్లియర్గా నోటిఫికేషన్లో లాస్ట్లో చూడొచ్చు అండ్ ఈ వీడియోలో కూడా మనం డిస్కషన్ చేద్దాం. 2, 3, 4, 5 అలా ఎగ్జర్స్ ఉన్నాయి. సో ఏ నోటిఫికేషన్ సంబంధించి
నోట్ ఫ్రెండ్స్ 3.7 పాయింట్లో క్లియర్గా ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అదర్ దాన్ దోస్ ఇష్యూడ్ ఫార్మెట్ స్పెసిఫైడ్ ఎట్ అనెక్సర్ ఫార్మేట్లో సబ్మిట్ చేయకపోతే విల్ నాట్ టు బీ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. సో ఈ ఫార్మేట్లో సబ్మిట్ చేస్తేనే అది కన్సిడరేట్ చేస్తారంట, లేకపోతే కన్సిడరేషన్లోకి రాదు. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ షెల్ బీ కట్ ఆఫ్ డేట్ క్యాల్కులేటింగ్ వెయిటేజ్ మార్క్స్ అండ్ competent authorities shall issue experience certificate accordingly. Next, merit list will be displayed on the board's website. Merit list also website లోనే ఉంటుంది. ఏ ఫేక్ వెబ్సైట్లో లింక్ మీరు క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, బిఫోర్ అప్లయింగ్ ఫర్ ది పోస్ట్ online applicants are requested to keep the soft copy PDF of following documents. ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్స్ ఎవరైతే అప్లై చేయబోతున్నారో ఇప్పుడు ఇక్కడ కింద 5th పాయింట్లో ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ ఒక సాఫ్ట్ కాపీ PDF చేసి పెట్టుకోవాలి. సర్టిఫికేట్స్ చూసుకున్నట్లయితే వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇవి వెరీ ఇంపార్టెంట్ థింగ్. చూడండి ఫ్రెండ్స్, ప్రీవియస్ చాలా మెంబర్స్ చాలా మిస్టేక్స్ చేశారు మన నర్సింగ్ ఆఫీసర్. సో ఆ మిస్టేక్స్ ఇప్పుడు ఎవరు చేయొద్దు అని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ ఆధార్ కార్డ్. ఆధార్ కార్డుకి వచ్చేసి కొంతమంది మ్యారేజ్ అయిన తర్వాత సర్నేమ్ చేంజ్ చేసుకున్న ఆధార్ కార్డ్స్ ఉన్నాయి. సో అలా అప్లై చేయొచ్చా అని కూడా అడుగుతున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికెంట్స్ ఎవరైతే నర్సింగ్ ఆఫీసర్స్ అప్లై చేయబోతున్నారో సాఫ్ట్ కాపీ ఒకటి పెట్టుకోవాలి అని కూడా ఇచ్చారు. సో అందరూ అది మర్చిపోకండి. ఆధార్ కార్డుకు సంబంధించి బిఫోర్ మ్యారేజ్ సర్టిఫికేట్స్లో నేమ్స్ సర్నేమ్ మదర్ వాళ్ళకి సంబంధించింది ఉంటుంది కాబట్టి అది కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు మీరు అరేంజ్ చేసుకోకపోతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో సర్టిఫికేట్స్ నేమ్ ప్రకారం ఐడి ప్రూఫ్ చూస్తారు కాబట్టి అప్పుడు ఇష్యూ అయ్యే ఛాన్స్ ఉంది. సో టైం ఉంది కదా ఫ్రెండ్, కరెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ SSCR 10th క్లాస్ సర్టిఫికేట్. డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ మనకు ఆధార్లో కానీ SSC సర్టిఫికేట్స్లో కానీ ఇంటర్మీడియట్ కానీ BSc ఆర్ GNM సర్టిఫికేట్స్లో కానీ ఈక్వల్గా ఉండాలి, సేమ్ ఉండాలి. ఈక్వల్ మీన్స్ సేమ్ డేట్స్ ఉండాలి. GNM ఆర్ BSc సర్టిఫికేట్స్. తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. ఎవరైతే 5 years కంప్లీట్ చేసుకున్నారో వారు రెన్యువల్ చేయించి పెట్టుకోండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఇప్పుడు మనకు తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇచ్చింది. 5 years కంప్లీట్ అయితే రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయించి పెట్టుకోండి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటే ప్రైవేట్ హాస్పిటల్లో, అంటే ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నవారికి కాంట్రాక్ట్ అవుట్సోర్స్డ్ సర్వీస్లో ఉన్నవారికి మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి కాబట్టి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. సో అదర్ దాన్ గవర్నమెంట్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్లో ఎవరైతే జాబ్ చేస్తున్నారో ఆ ఎక్స్పీరియన్స్ అనేవి యాడ్ అవ్వదు. ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అవి మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. స్టడీ సర్టిఫికేట్. స్టడీ సర్టిఫికేట్ 1st to 7th ఇది జోనల్ కేటగిరీ ఫ్రెండ్. జోనల్ కేటగిరీలోనే జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు. జోనల్ వైజ్ పోస్టులు కాబట్టి మీరు 1st to 7th ఏ జోన్లో ఉంటే అక్కడే మీకు రిక్రూట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ 1st to 7th మీరు స్టడీ చేసిన స్కూల్స్ ఇప్పుడు లేకపోతే మీరు కంపల్సరీ రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసి అది సబ్మిట్ చేయండి. దీనికి సంబంధించి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా మనకు అనెక్షర్ అనేది ఇచ్చారు. దాని గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం. కమ్యూనిటీ సర్టిఫికేట్. దోస్ హూ ఆర్ SC, ST, BC issued by the competent authority of తెలంగాణ గవర్నమెంట్ యాజ్ అప్లికబుల్. SC, ST, BC ఎవరైతే కమ్యూనిటీ సర్టిఫికేట్ ఏంటి ఎకనామికల్లీ వీక్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో వారు కంపల్సరీ కమ్యూనిటీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. లేటెస్ట్ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ 2022లో పడ్డ నోటిఫికేషన్కి ఇప్పుడు మళ్ళీ 2023లో రిక్రూట్ అయ్యే టైంకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అప్లై చేసిన కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ అప్లై చేయాలి. ఎందుకంటే 1 year వ్యాలిడిటీ ఉంటుంది. నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ మళ్ళీ మీరు అప్లై చేసుకోవాలి. ఇన్ కేస్ 1 year టైం ఉన్నట్లయితే మీరు మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంకి మళ్ళీ ఇయర్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఎగ్జామ్ రిలీజ్ అయ్యి మెరిట్ లిస్ట్ రిలీజ్ అయ్యి మళ్ళీ వెరిఫికేషన్కి పిలిచే టైంకి మళ్ళీ మీరు తీయించాల్సి ఉంటుంది. సో 1 year వ్యాలిడిటీ ఉంటుంది. క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. లేటెస్ట్ ఇన్కమ్ ఆర్ అసెట్ సర్టిఫికేట్ అప్లికెంట్స్ క్లెయిమింగ్ EWS రిజర్వేషన్. EWS అంటే ఎకనామికల్లీ వీక్ సెక్షన్ రిజర్వేషన్లో ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది అథారిటీ అనెక్సర్ 4. సదరం సర్టిఫికేట్ అప్లికెంట్స్ క్లెయిమింగ్ PSR రిజర్వేషన్. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్
రిజర్వేషన్లో ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ సదరం సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సర్వీస్ సర్టిఫికేట్, ఎన్సీసీ ఇన్స్టిట్యూట్ ఏజ్ రిలాక్సేషన్, అప్లికెంట్స్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ మస్ట్ అండ్ షుడ్. ఇక్కడ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఫోటోగ్రాఫ్. మీరు ఏదైతే అప్లై చేసినప్పుడు ఫోటో అప్లోడ్ చేస్తున్నారో ఆ ఫొటోస్ మీ దగ్గర ఎక్కువ ఉంచుకోండి. ఎందుకనంటే అప్లై చేసిన టైంలో నెక్స్ట్ హాల్ టికెట్ వచ్చినప్పుడు సేమ్ అవే ఉంటాయి కాబట్టి మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది ఆ ఫోటోస్. సిగ్నేచర్ చేంజ్ చేయకండి ఫ్రెండ్స్, సిగ్నేచర్ ఎలా చేస్తున్నారో అలానే ఉంచండి. ఎందుకనంటే కొంతమంది సిగ్నేచర్స్లో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి సిగ్నేచర్ అండ్ ఫోటోగ్రాఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వన్ సాఫ్ట్ కాపీ ఆల్సో, మీరు అప్లై చేసినప్పుడు అదొకటి అప్లోడ్ చేసుకొని పెట్టుకోండి. మీతో పాటు ఒకటి కాపీ సేవ్ చేసి పెట్టుకోండి. కలర్ జిరాక్స్ కానీ జిరాక్స్ తీసి పెట్టి ఉంచుకుంటే మీకే బెటర్. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అందరికీ తెలుసు, జిఎన్ఎం ఆర్ బీఎస్సీ నర్సింగ్స్. క్లియర్గా చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ ఫ్రెండ్స్, ఏజ్ వచ్చేసి 18 to 46 ఇయర్స్. అండ్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి 5 years ఇచ్చారు ఫ్రెండ్స్. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీహెచ్ క్యాండిడేట్స్కి 10 years ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 18 years నుంచి 46 years అని అంటే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ 5 years యాడ్ చేసినట్లయితే 46 + 5 51 years. అప్ టు 51 years వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ పీహెచ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 10 years ఇచ్చారు ఫ్రెండ్స్. సో 46 + 10 years 56 years. సో దిస్ ఈస్ ద ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఏజ్. నెక్స్ట్ ఫీ, మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్ పేమెంట్ అనేది ఇచ్చారు. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 500 రూపీస్, అప్లికేషన్ ఫీజు వచ్చేసి 200 రూపీస్. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చేసి 200 రూపీస్. అండ్ ఈచ్ అప్లికెంట్ షుడ్ పే 500 రూపీస్ టువర్డ్స్ ది ఎగ్జామినేషన్ ఫీజ్. దెర్ ఈస్ నో ఫీ ఎగ్జంప్షన్ అండర్ దిస్ category. Next, unemployed applicants in the age group 18 to 46 years of Telangana state also can pay 200 rupees. Applicants belonging other states are not exempted from payment of fee. సో అదర్ స్టేట్ ఎందుకనంటే లోకల్ నాన్ లోకల్ కేటగిరీ కూడా ఉంది. లోకల్ కేటగిరీ వచ్చేసి 95%, నాన్ లోకల్ కేటగిరీ వచ్చేసి 5% జాబ్స్ అనేవి క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రొసీజర్ ఫర్ అప్లికేషన్స్, అప్లికేషన్ హ్యాస్ టు బి మేడ్ ఆన్లైన్ ఆన్ MHSRB వెబ్సైట్, mhsrb.telangana.gov.in వెబ్సైట్ అనేది MHSRB వెబ్సైట్. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మీరు రెడీగా పెట్టుకోవాలని క్లియర్గా మెన్షన్ చేశారు. అప్లికేషన్స్ వన్స్ సబ్మిటెడ్ ఆన్లైన్ షెల్ బి ఫైనల్ అండ్ నో చేంజెస్ షెల్ బి పర్మిటెడ్. సో వన్స్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసినట్లయితే మళ్ళీ దెర్ ఈస్ నో చేంజెస్. ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్, క్లియర్గా వినండి. ఎడిట్ ఆప్షన్ కూడా ఉంది. బిట్వీన్ 16 and 17 2 days ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. 16th మార్నింగ్ 10:30 AM నుంచి 17th ఈవినింగ్ 5 PM వరకు ఎడిట్ ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా మిస్టేక్ చేసినట్లయితే అప్లై చేసినప్పుడు ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే మీరు ఎడిట్ ఆప్షన్ టైం ఉన్న ఇన్ బిట్వీన్ 16-17లోనే మీరు కరెక్షన్ చేసుకోవాలి. వన్స్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత రెఫరెన్స్ ఐడి నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో నెక్స్ట్ అదే ఐడి నెంబర్ మీకు అప్కమింగ్ ఎగ్జామ్స్ అండ్ మెరిట్ లిస్ట్కి అన్నిటికీ అదే నెంబర్ ఉంటుంది కాబట్టి కరెక్షన్ అనేవి చేంజెస్ కానీ కరెక్షన్స్ కానీ ఉండవు, చేయడం కుదరదు, చేయడానికి వీలు లేదు అని క్లియర్గా ఇక్కడ మనకు ప్రొసీజర్ ఫర్ అప్లికేషన్ అని మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ ఫర్ ది 80 marks, 80 multiple choice questions. దెర్ ఈస్ నో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. 17/11/2024 నాడు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎవరైతే ఇప్పటివరకు మీరు ఎవరైతే అటెంప్ట్ చేయలేదో కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్న వారు ఉన్నట్లయితే CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎలా అటెండ్ చేయాలి అనేది కూడా ప్రీవియస్లో నేను చాలా క్లాసెస్లో చెప్పాను. ప్రీవియస్ క్లాసెస్ వాచ్ చేయండి. ప్రీవియస్ క్లాసెస్లో సబ్జెక్ట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మాక్ టెస్ట్ అండ్ MHSRB క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డూ ఫాలో ప్రీవియస్ క్లాసెస్. ఏదైనా డౌట్ ఉంటే మీరు అడగచ్చు. సో నార్మలైజేషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది, ఎందుకంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది డిఫరెంట్ సెషన్లో కండక్ట్ చేస్తారు కాబట్టి
సో నార్మలైజేషన్ ప్రాసెస్ అని ఉంటుంది అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. క్వశ్చన్ పేపర్ ఈజ్ ఏ సెట్ ఇన్ ఇంగ్లీష్లోనే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సిలబస్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. అప్లికెంట్స్ హ్యావ్ టు డౌన్లోడ్ హాల్ టికెట్స్ ఆన్లైన్ అండ్ డేట్ ఆన్ విచ్ డౌన్లోడింగ్ హాల్ టికెట్స్ ఎనేబుల్ విల్ బీ నోటిఫైడ్. ఆన్లైన్ అప్లికేషన్స్ ఎవరైతే అప్లికెంట్ చేసి ఉంటారో హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అని ఇచ్చారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి క్లియర్గా చూడండి ఫ్రెండ్స్, హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట్. ఇవి ఫ్రెండ్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మీరు నియర్ బై హాస్పిటల్స్ ఉన్నాయా లేకపోతే టీవీపీ ఛాన్సా అదర్వైజ్ ఎంఎన్జీ హాస్పిటలా మీరు సెలెక్ట్ చేసుకోండి. ప్రిఫరెన్స్ అనేది వన్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటే అది చేంజ్ చేసే ఛాన్స్ మళ్ళీ ఉండదు. సెకండ్ థింగ్, మీరు ఎక్కడైతే ఏ ప్లేస్లో అయితే నియర్ బై ఎగ్జామినేషన్ సెంటర్ నియర్ బై మీకు ఎక్కడైతే మీరు వర్క్ చేసే ప్లేస్కి కానీ మీ హోమ్ కానీ మీరు ఉండే ప్లేస్కి నియర్ బై ఎక్కడ ఉంటుందో ఆ ఎగ్జామినేషన్ సెంటర్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీరు ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మర్చిపోకండి ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మిస్టేక్ చేశారు ప్రీవియస్లీ. రిజర్వేషన్స్ చూసుకున్నట్లయితే రూల్ ఆఫ్ రిజర్వేషన్ చూసుకున్నట్లయితే ప్రీవియస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. హారిజంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి, హారిజంటల్ అంటే ఏంటి, వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి అని కూడా ప్రీవియస్ క్లాసెస్లో 2022 MHSRB నోటిఫికేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్. ఇంకా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు లోకల్ రిజర్వేషన్ 95%, non-local candidates की 5%. These posts are classified into zonal post and local reservation is applicable. Local reservation is 95% applicable as per para 8 of GO number 124 general administration. 5% పోస్టులు అనేవి నాన్ లోకల్ కేటగిరీకి వస్తాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే జోనల్ కేటగిరీ, ఇవి మనకు జోనల్ వైజ్ పోస్టులు మనకు 7 జోన్స్ కేటగిరీగా మనకు డివైడ్ చేశారు. జోనల్ వైజ్ పోస్టులు అనేవి ఎన్ని ఉన్నాయి అనేది క్లియర్గా మనము ఇప్పుడు అప్కమింగ్లో చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి జోనల్ వైజ్ జోన్ 1కే డిస్ట్రిక్ట్స్ వస్తాయి, జోన్ 2కే డిస్ట్రిక్ట్స్ వస్తాయి అనేది నోటిఫికేషన్లో చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే జోన్ 1లో ఆసిఫాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు. జోన్ 2 ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్. జోన్ 3 కరీంనగర్, సిరిసిల్ల, రాజన్న, సిద్దిపేట్, మెదక్, కామారెడ్డి. జోన్ 4 కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాద్, హన్మకొండ, వరంగల్. జోన్ 5 సూర్యాపేట్, నల్గొండ, భువనగిరి, యాదాద్రి, జనగాం. జోన్ 6 మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్. జోన్ 7 మహబూబ్ నగర్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్. ఎందుకు క్లియర్గా చెప్తున్నాను అంటే ప్రీవియస్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు డిస్ట్రిక్ట్స్ చూసుకోలేదు, ఏ జోన్లో ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయని కొంత మెంబర్స్ చూసుకోలేదు. సమ్ మెంబర్స్ వెరిఫికేషన్ టైంలో జోనల్ కేటగిరీ అన్న తర్వాత ఎగ్జామ్ అటెంప్ట్ చేసి వచ్చిన తర్వాత జోనల్ కేటగిరీ అని తెలిసిన తర్వాత డిస్ట్రిక్ట్స్ జోన్ 1కి ఏమొస్తాయి, జోన్ 3కి ఏమొస్తాయి, జోన్ 5కి ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయని కూడా క్వశ్చన్స్ అడిగారు. సో అందుకనే క్లియర్గా జోనల్ వైజ్ చూసుకోండి, ఏ జోన్ కిందికి ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయి అనేది కూడా చూసుకోండి. Print out download application form as well as original certificate documents as mentioned para 5 have to submitted at the time of certificate verification. మీరు ఎప్పుడైతే అప్లై చేసుకొని పీడిఎఫ్ ఫామ్లో చేసి పెట్టుకుంటున్నారో అప్లై చేసిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకున్న అప్లికేషన్ నెక్స్ట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే para 5లో మెన్షన్ చేశారో ఆ సర్టిఫికేట్స్ కంపల్సరీ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. In case required original certificate should be submitted at the time of verification certificates or whenever called for. The failure to produce to required certificates will be lead to disqualification. ఎవరైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయరో సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో వారు డిస్క్వాలిఫికేషన్ అవుతారు అనేది మెన్షన్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ రిలేటెడ్ టు ది MHSRB నోటిఫికేషన్ వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనము డిస్కషన్ చేసామనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ రూపంలో మీ డౌట్స్ని షేర్ చేసుకోవచ్చు అండ్ ప్రీవియస్ క్లాసెస్ కూడా ఫాలో అవ్వండి. నెక్స్ట్ మనం సబ్జెక్ట్స్ ఏంటి, నెక్స్ట్ అనెక్సర్ 1లో ఏముంది, 2లో ఏముంది, కాంట్రాక్ట్ బేసిక్లో ఎక్స్పీరియన్స్ ఉంటే ఏ అనెక్సర్ ఫామ్ సబ్మిట్ చేయాలి, నెక్స్ట్ అవుట్సోర్సింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంది, నెక్స్ట్ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఏ ఫార్మేట్లో సబ్మిట్ చేయాలనేది కూడా చాలా మెంబర్స్ ప్రీవియస్ నోటిఫికేషన్ డౌట్స్ లాస్ట్ మూమెంట్స్లో అడిగారు. సో ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో
డీటెయిల్గా మనం డిస్కషన్ చేద్దాము. చూసుకున్నట్లయితే జోనల్ వైజ్ కేటగిరీ కదా ఫ్రెండ్. జోనల్ వైజ్ జోన్ 1లో 241 ఉన్నాయి, జోనల్ 2లో 86 ఉన్నాయి, జోనల్ 3లో 246 ఉన్నాయి, జోనల్ 4లో 353, జోనల్ 5లో 183, జోనల్ 6లో 747, జోనల్ 7లో 114 ఉన్నాయి. టోటల్ డిఎంఈ డిపిహెచ్ అండ్ డిఎంఈలో 1500 పోస్ట్, టీవీవీపీలో 332, ఆయుష్లో 61, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో 1 అండ్ ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్లో 80 ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంఎన్జే అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఇవి రెండు వచ్చేసి హైదరాబాద్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు నియర్ బై మీకు ఏ హాస్పిటల్ అయితే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉన్నట్టయితే ఫస్ట్ ఆప్షన్ ఏంటి, ప్రిఫరెన్స్ మీరు డిపిహెచ్ అండ్ డిఎంఈ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు దవాఖానా ఉందనుకోండి, నథింగ్ బట్ టీవీవీపీ కిందికి ఏమొస్తాయి, వైద్య విధాన పరిషత్ కిందికి పిహెచ్సిలు, సిహెచ్సిలు, ఎంసీహెచ్లు వస్తాయి. సో అప్పుడు మీ ప్రిఫరెన్స్ 1 టీవీవీపీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రీవియస్ నోటిఫికేషన్లో ప్రిఫరెన్సెస్ అర్థం అవ్వక కొంతమంది మిస్టేక్స్ చేశారు. నర్సింగ్ ఆఫీసర్స్ థింక్ చేయండి, 1కి 2 సార్లు థింక్ చేయండి, మిస్టేక్స్ చేయొద్దు. ప్రిఫరెన్స్ అనేది 1 to 2 times థింక్ చేశాక ఆలోచించుకున్నాక సెలెక్ట్ చేయండి. వన్స్ మీరు సబ్మిట్ చేశాక దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. నెక్స్ట్ మనం ఫ్రెండ్స్ అనెక్షర్స్ చూద్దాం. ఏ ఫార్మేట్లో మనము సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ఫర్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫర్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్స్డ్ ఎంప్లాయీస్. ఈ ఫార్మేట్లో ఇక్కడ అనెక్సర్ 3A అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ ఫార్మేట్లో కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్స్ ఎంప్లాయీస్ ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో ఈ ఫార్మేట్లో సబ్మిట్ చేయాలి. క్లియర్గా మీ నేమ్, ఎక్కడ వర్క్ చేశారు, నెక్స్ట్ ఏ హాస్పిటల్లో, ఏ డిస్ట్రిక్ట్, డేట్, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మీకు ఎక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది అనేది మీరు క్లియర్గా మెన్షన్ చేయించి పర్టికులర్గా ఆ హాస్పిటల్కి సంబంధించిన అడ్రస్ అండ్ మీ సిగ్నేచర్, డేట్ అండ్ టైమ్, పర్టికులర్ హాస్పిటల్కి సంబంధించి కానీ ఇన్స్టిట్యూట్కి సంబంధించి కానీ హయ్యర్ అథారిటీ చేత, మెడికల్ ఆఫీసర్ చేత సిగ్నేచర్ చేయించాల్సి ఉంటుంది. క్లియర్గా చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్స్డ్ ఎంప్లాయీస్ అనెక్సర్ 3Aలో ఈ ఫార్మేట్లో సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఓన్లీ కాంట్రాక్ట్ బేసిక్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ ఫార్మేట్. అనెక్సర్ 3Bలో ఇంతకుముందు 3Aలో కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్స్ ఓన్లీ కాంట్రాక్ట్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఇక్కడ క్లియర్గా మీరు డేట్ అండ్ టైం సేమ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే నేమ్, వర్క్ ప్లేస్, మీ నేమ్ ప్లేస్, ఏ హాస్పిటల్ ఆర్ ఇన్స్టిట్యూట్లో జాబ్ చేసినట్లయితే అక్కడ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న హాస్పిటల్ అండ్ డిస్ట్రిక్ట్, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మీకు ఎక్స్పీరియన్స్ ఉంది అనేది క్లియర్గా ఫార్మేట్లో మీరు మెన్షన్ చేసి సిగ్నేచర్స్ చేయించి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సేమ్ మీరు క్యారీ ఫార్వర్డ్, మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే వరకు కూడా అది క్యారీ ఫార్వర్డ్, మీరు సర్టిఫికేట్స్ మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత మిస్టేక్ అయ్యి మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. ప్రీవియస్లీ మిస్ చేసుకున్నారు, జిరాక్సెస్ ఉన్నాయి, ఒరిజినల్ మిస్ అయ్యింది అని కామెంట్ చేసిన వాళ్ళు కూడా చాలా మెంబర్స్ ఉన్నారు. సో అలా చేయకండి ఫ్రెండ్స్. సర్టిఫికేట్స్ అన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. అప్లై చేసిన ఫార్మేట్లో ఏంటి పర్ఫార్మా 5లో ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ మీతో పాటు క్యారీ చేయాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీరు సబ్మిట్ చేసేంతవరకు, చూపించేంతవరకు మీరు జాగ్రత్తగా ఉంచుకోండి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఓన్లీ ఫర్ ది అవుట్సోర్స్డ్ అనెక్సర్ 3Cలో ఇక్కడ మనకు అవుట్సోర్స్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ ఫార్మేట్లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. అనెక్సర్ 4A పర్ఫార్మా ఫర్ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. క్రిమీ లేయర్ ఆర్ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఫర్ ది బ్యాక్గ్రౌండ్ క్లాసెస్ గ్రూప్ A, B, C, D, E ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆ క్యాండిడేట్స్కి BCA ఆర్ BCB ఆర్ BCC ఆర్ BCD ఆర్ BCE క్యాండిడేట్స్ ఈ పర్ఫార్మని మీరు ఫాలో అవ్వాలి. మీ సేవలో అప్లై చేసిన సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే కూడా కొంతమందికి తీసుకోలేదు ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ కానీ ప్రీవియస్ నోటిఫికేషన్స్లో కానీ. సో నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సర్టిఫికేట్స్ ఏ అయితే ఫార్మేట్స్ ఉన్నాయో ఆ ఫార్మేట్స్లోనే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వ్యాలిడ్ ఫర్ ది ఇయర్. ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు మీకు తీయించారో ఆ ఇయర్ మీకు వ్యాలిడిటీ 1 year ఉంటుంది. ఎకనామికల్లీ వీక్ సెక్షన్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీస్ ఆర్ ద ఫార్మాట్స్ రిలేటెడ్ టు ది క్యాస్ట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఈ 4 ఫార్మాలో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సిలబస్ చూసుకున్నట్లయితే GNM లెవెల్ సిలబస్ అని ఇచ్చారు క్లియర్గా ఫ్రెండ్స్. అనెక్సర్ 5లో సిలబస్ ఫర్ ది రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్
ది నోటిఫికేషన్ ఆఫ్ 2024 MHSRB. GNM లెవెల్ సిలబస్ ఇచ్చారు ఫ్రెండ్స్. సిలబస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ 2022 నోటిఫికేషన్ ఏ సిలబస్ అయితే ఉందో ఆ సిలబస్ ఇచ్చారు ఫ్రెండ్స్. అనాటమీ అండ్ ఫిజియాలజీ, మైక్రోబయాలజీ, సైకాలజీ, సోషియాలజీ, ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్, ఫస్ట్ ఎయిడ్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, ఎన్విరాన్మెంటల్ హైజీన్, హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, న్యూట్రిషన్. మనం ప్రీవియస్లీ TSMHSRB సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడే మనం ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ క్లియర్గా మనం క్లాసెస్ డిస్కషన్ చేస్తాము. ప్రీవియస్ క్లాసెస్ ఫాలో అయిన వాళ్ళకి అందరికీ మన ఛానల్ గురించి తెలిసి ఉంటుంది. న్యూగా ఎవరైతే మన ఛానల్ని వాచ్ చేస్తున్నారో, ఈ వీడియో చూస్తున్నట్లయితే, ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ప్రీవియస్ క్లాసెస్ ఫాలో అవ్వండి. ప్రీవియస్ క్లాసెస్ రిలేటెడ్ టు ది TSMHSRB మార్క్ టెస్ట్ కానీ, రిలేటెడ్ టు ది ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ నర్సింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ మనం కవర్ చేసాము. అండ్ ఆల్సో మోడల్ పేపర్స్ 5 సెట్స్ ఆఫ్ మోడల్ పేపర్ కూడా మనము ప్రీవియస్లీ డిస్కషన్ చేసాము. సో ఈచ్ సబ్జెక్ట్ 100 వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ నేను క్లాసెస్ కండక్ట్ చేశాను. ప్లీజ్ ఫాలో ప్రీవియస్ క్లాసెస్. అన్ని సబ్జెక్ట్స్ మనం కవర్ చేసాము. సో ప్రీవియస్ క్లాసెస్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ క్లాసెస్ మంచిగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ సబ్జెక్ట్ కంటిన్యూషన్ న్యూట్రిషన్, మెడికల్ సర్జికల్ నర్సింగ్ 1 అండ్ మెడికల్ సర్జికల్ నర్సింగ్ 2, mental health nursing and child health nursing, midwifery and gynecological nursing, in midwifery and gynecological nursing, midwifery nursing and gynecological nursing, community health nursing 1 and 2 also we have to prepare, nursing education, introduction to research, professional trends and adjustment, nursing administration and ward management. These all are the subjects for the notification of MHSRB 2024 posts of 2050 nursing posts. So nursing officer prepare well. నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్లికేషన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డూ ఫాలో అవర్ ఛానల్. నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి, రిక్రూట్మెంట్ ఏంటి, ఏజ్ రిలాక్సేషన్ ఏంటి, ఫీజ్ అండ్ క్వాలిఫికేషన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనము ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా మనము తెలుసుకున్నాము. ఇది రిలేటెడ్ టు ది MHSRB 2024 నోటిఫికేషన్. సో ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ మంత్ 28కి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ 14కి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి క్లోజ్ అవుతాయి. ఎడిట్ ఆప్షన్ మర్చిపోకండి ఫ్రెండ్స్. 16th 17th 2 డేస్లో ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. నెక్స్ట్ దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఎగ్జామినేషన్ డేట్. November 17కి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతున్నారని ఇచ్చారు. దిస్ ఈజ్ రిలేటెడ్ టు ది నోటిఫికేషన్ ఫర్ 2024 MHSRB notification. So thank you for watching the Voice of Nurse. Anybody here new to this channel, please subscribe my channel, click on the bell icon for further notification. Any doubts you can ask in comment section and please share the video to your friends. And మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ యువర్ ఒపీనియన్ ఇన్ కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.